గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్ లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే అంటాం, ఒక సన్నాసి అని అంటాం కాదు. ఇది ఎటుపోతా ఉన్నాం? ఏం భాష ఇది? ఏం సంస్కారం ఇది? ఏం సంస్కృతి ఇది? ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు. మనం రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి దిగజారిపోయి ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని హౌలే అని, సన్నాసి అని మాట్లాడటం ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు? ఎడి నేర్పాదాం అనుకుంటున్నారు? దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి, ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు. పార్లమెంట్ లో అసలు ఒక్కడు కూడా లేకుండా మీరు సారు కారు 16 అంటే 0 ఇచ్చి పంపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ముఖ్యంగా మీ ఆక్రోశం అండర్స్టాండ్, 10 ఏళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా, తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను.